మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందంట, అలాగే విశేషంగా శివరాత్రి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందంటారు గురుగారు? కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ పంచగ్రహ కూటం పట్టడం మంచిదే, కానీ కుంభరాశిలో పట్టి అష్టమంలో పడిపోవడం వల్ల వీళ్ళందరికీ కొంచెం భయపడుతున్నారు. కర్కాటక రాశి వాళ్ళు ఒక్క రాహు ఉన్నప్పుడే పిచ్చెక్కిస్తున్నాడు, ఇంక మిగతా గ్రహాలు కూడా అక్కడ ఉన్నప్పుడు అత్తగారు రివర్స్ అయిపోతుంది. మేనమామలు తల్లి ఇచ్చినటువంటి ఆస్తి మీద ఇప్పుడు పాపం పిల్లలు ఉంటే దావాలు వేస్తారు మేనమామలు. అంటే డబ్బు పరంగా వ్యాపారంలో కూడా వీళ్ళకి అరువులు ఎక్కువ ఇచ్చేస్తారు వీళ్ళు. అందువలన వ్యాపారంలో డబ్బులు ఎందుకు లాస్ అవుతాయంటే వీళ్ళు అడుగుతున్నారు కదా అని ఇచ్చేయడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం. ఈ రకంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో గురుగ్రహం అనేటటువంటిది మిథున రాశిలో ఉంటుంది కాబట్టి వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు ఈ కర్కాటక రాశి వాళ్ళకి జైళ్ళకి పంపించడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టుల్లో కేసుల్లో కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే బుర్ర పనిచేయదు, జ్ఞాపకం శక్తి పనిచేయదు. ఏదైనా సరే ఉద్యోగం కనుక రాసినట్లయితే, పరీక్ష రాసినట్లయితే వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా తెలిసినవి కూడా రాంగులు పెట్టి వచ్చేస్తారు, మర్చిపోతూ ఉంటారు. అలాగే మామూలు పరీక్షలు స్టూడెంట్స్ రాస్తారు. వీళ్ళందరికీ కూడా అక్కడ అనేకమైనటువంటి వింత అనుభవాలు వీళ్ళకి ఎదురవుతాయి. అంటే వీళ్ళు కరెక్ట్గా రాస్తే టీచర్లు సరిగ్గా దిద్దకపోవడం, వాళ్ళ దొంగలైపోతారు. కొన్ని వీళ్ళు సరిగ్గా రాయకపోతే ఏదో ఇంకొకళ్ళు చదువుదామని అనుకుని బుద్ధి వచ్చి చదువుదామని అనుకుని లోపల ఫ్రెండ్స్ లాక్కెళ్ళిపోవడం, ఏదో ఒక విధమైనటువంటి అవరోధం. లాస్ట్కి రూము హాస్టల్ పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా, మనకి ఇంజనీరింగ్ పిల్లలు హాస్టల్లో వేస్తాం, రూము తుడు నువ్వు తుడు ఉంటే నువ్వు తుడు అని చెప్పి ఇద్దరు కొట్టేసుకుంటారు ఆడపిల్లలు కర్కాటక రాశికి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మెయిన్గా ఏంటంటే వీళ్ళు కరెక్టే ఉన్నారు, వీళ్ళకి నిద్రెక్కువ వచ్చేస్తూ ఉంటుంది. రాహు గ్రహం ఒక్కటే ఉండేది, కొంచెం మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఉండేది. ఇప్పుడు కుజ, రాహు, శుక్రగ్రహాలు, రవిగ్రహము, బుధగ్రహము ఇన్ని రావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్క చోటకు వస్తే ప్రాబ్లం అనమాట. కాబట్టి ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా నార్మల్గానే ఉంటాయి. కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య కొట్లాట్లు, ఇంతకు ముందు నుంచే కొట్లాటలు కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఇంక ఇప్పుడు కొత్తగా కొట్టుకునేది ఏముంది, కానీ ఆ కొట్లాటలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే కొత్త బంగారం కొనుక్కోవడము ఇలాంటివన్నీ కూడా వెళ్దామని షాప్లోకి వెళ్తారు. వాళ్ళు బాబోయ్ రేటు పెరిగింది అని చెప్పగానే ప్రతి పని రెండోసారి చేయడం అనమాట వీళ్ళకి, కర్కాటక రాశి వారికి ఏ పని చేస్తాం. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు కూడా వ్యయస్థితిగతులై ఉన్నారు. అందువలన వ్యయస్థితిగతులైనటువంటి గురుగ్రహం ఏం చెప్పిందో తెలుసా ఫలితం? అసలు అప్పులు బాగా వస్తాయి, కోర్టుకి పోలీస్ స్టేషన్లకి వెళ్ళడం ఎక్కువ, ఆ కారణంగా ఫ్రెండ్స్ కోసమనో లేదా వేరే వాళ్ళ కోసమనో ఏదో ఒక విధంగా వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి పక్కాగా. అందుకని ఈ బాధలన్నీ ఎప్పుడు పోతాయో బాబు అంటే 2 జూన్ 2026 సంవత్సరం నుంచి పోవడం జరుగుతాయి, పర్మనెంట్గా పోతాయి వీళ్ళకి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి రైతులందరూ కూడా వ్యాపారాలు వ్యవసాయాలు ఎంత బాగా చేసినా సరే మార్కెట్ రాదు, కొంచెం తక్కువనే చెప్పాలి. అందువలన ఈ కమర్షియల్ క్రాప్స్, ఈస్ట్ ఇలాంటివన్నీ కూడా వేసుకోవడం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు కదా, మరి ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? ఈ కర్కాటక రాశి వారికి వివాహ యోగాలు ఉన్నాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహ కారణంగా వాళ్ళకి ఇంకొంచెం టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎందువల్లంటే కేతుగ్రహము మనకి నవంబర్ 25, 2026 సంవత్సరం వరకు ఉంటుంది. అప్పుడు మనము ఈ యొక్క కేతుగ్రహాన్ని తీసుకెళ్ళి మనం పక్కన వేరే గడిలోకి మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది.
ఇది తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఈజీ అనుకుని వాళ్ళు చెప్పడం అనేటటువంటి జరుగుతాయి. కొత్త కొత్త వస్త్రాలు వేసుకోవడము, కొత్త కొత్త బట్టలు కాదు రింగులు కూడా కొత్త కొత్తవి పెట్టుకోవడము, ఇలా ఆడపిల్లలందరూ కూడా చక్కగా అలంకారం చేసుకుంటారు. ఇక మగపిల్లల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఉద్యోగం రావాలరా బాబు, ఆడపిల్లలకు వచ్చేస్తుంది, మాకు రావడం లేదు, ఇంట్లో తిడతారని చెప్పేసి మదనంతోనే వీళ్ళు బాధపడడం జరుగుతుంది. దీన్నే అష్టమరాహు అంటారు. అయితే శని మనకు బాగానే ఉన్నాడు, కానీ బాగానే ఉన్న తండ్రి ఇంపాసిబుల్ చేయడము, లేదా తండ్రి ద్వారా వచ్చేటటువంటి ఆస్తి కూడా మీకు వీళ్ళకి రావడం అనేటటువంటి జరుగుతుంది. కాకపోతే కొంచెం లేటుగా వస్తాయి అన్నమాట. గురుగారు, మనం ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు ఎలా ఉండబోతుంది అంటారు? సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది. అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక స్టేజ్లో పైకి వెళ్ళడం అనేటటువంటి జరుగుతుందమ్మా. ఎవరికైతే సంతానం లేదో సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం కూడా కొంచెం కష్టం అని చెప్పాలి. ఈ యొక్క జూన్ 2, 2026 సంవత్సరం తర్వాత సన్యాసి యోగాన్ని ఎలాగైతే స్వీకరిస్తారో అలా శిశు యోగాన్ని, పిల్లల్ని పెంచేది ఎందుకు, ఆ విధంగా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి లేదా వీళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా చాలామంది విదేశాలకు వెళ్ళాలని మక్కువ చూపిస్తున్నారు కదా, మరి విదేశీ యోగం ఉందంటారా ఈ కర్కాటక రాశి వారికి? తప్పకుండా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి అష్టమ రాహు కాబట్టి, సో ఎవరైతే విదేశాలకు వెళ్ళి బాగా సంపాదించుకొని బాగా రావాలి తల్లిదండ్రులను అనుకునేటటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా డోర్స్ ఎప్పుడు క్లోజ్గానే ఉంటాయి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు ఈ రాశి వారికి? ఉబ్బసం వ్యాధి వస్తుంది, మూలశంక వ్యాధి వస్తుంది, విరోచనంలో రక్తం వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట. దీనివల్ల ఈ యొక్క రక్తం తగ్గిపోవడము ఇలాంటివన్నీ కూడా ఉండి కొంచెం వీక్గా అవడము, వెళ్తూ ఉండే ఇలా రోడ్డు మీద తుళ్ళి పట్టము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా, కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బలంగా ఉన్నట్లయితే మనం బ్రహ్మాండంగా ఆర్చక స్వాములందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నట్లే లెక్క. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అకస్మాత్తుగా ధనలాభం ఉందంటారా? ఈ కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది కాబట్టి అదే పనిగా వీళ్ళు ఆదోని వెళ్ళి, కర్నూలు జిల్లాలో ఆదోని దగ్గరికి వెళ్ళి రాళ్ళేరుకోవడం అలా కాదు, ఆకస్మికంగా కలిసి వస్తాయి. చేయగా వ్యాపారము లాస్ట్ వారం కంటే కూడా, లాస్ట్ నెల కంటే కూడా ఈ నెలలో కొంచెం అధికంగా చేయడం జరుగుతుంది అనమాట. రైతులకు ఎలా ఉంటుందంటారు మరి? రైతులకి కొంచెం యావరేజ్గా ఉంటుందమ్మా. గురుగారు, మొత్తం మీద చూసుకుంటే ఈ మాసం అంతా అందరూ చేయదగ్గ పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ రాహుగ్రహాన్ని మనం పట్టుకోవాలి కాబట్టి దుర్గాదేవికి మనము చక్కగా ఈ యొక్క మంత్రోచ్చారాలతో, వేద మంత్రాలతో పూజ చేసుకోవడము, అదేవిధంగా కాళీ అలాగే చిన్నమస్త అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని కూడా చేసుకోవడం ద్వారా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ ఈ మిథున అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ తిరిగంటే 108 సార్లు బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.